కర్ణాటక ధర్మస్థల మిస్టరీ జూలై ఫస్ట్ వీక్ లో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది ఒక మారణ హోమం. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన టైంలో వందలాది మంది చనిపోయిన యువతుల మృతదేహాలు తానే పూడ్చనని ఖననం చేశాడని చెప్పి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యక్తికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో 1998 నుంచి 2014 మధ్య 100కు పైగా మృతదేహాలను పూడ్చానంటూ చెప్పడం. అదిగోదిగో ఆ వ్యక్తి మీరు చూస్తున్నారు కదా విజువల్లో, ఆ నల్లగా ఫేస్ కప్పేశారు, ఒక బ్లాక్ క్లాత్ ఆయనకు వేశారు. ఆ వ్యక్తి అతగాడు కంప్లైంట్ చేసిన వ్యక్తి, తానే 100కు పైగా మృతదేహాలను పూడ్చానని చెప్పిన వ్యక్తి. అందులోనూ చాలా మంది 12 ఏళ్లలోపు బాలికలే చాలా మంది. రిమెంబర్, మార్క్ మై వర్డ్, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. అందులో చాలా మంది 12 ఏళ్లలోపు బాలికలు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ కార్మికుడి ఫిర్యాదుతో తవ్వకాలు చేపట్టారు అధికారులు. తవ్వించోట ఓ మహిళ పుర్రె దొరకడం ఫిర్యాదుకు బలం చేకూరింది. ఒక్కొక్కరిగా వచ్చి ఇప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు బాధిత కుటుంబాలు. 20 ఏళ్లలో ధర్మస్థల పరిధిలో వందలాది మహిళల మిస్సింగ్ కేసుకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం.